వ్యవస్థగా మార్చారు. వనరుల పంపిణీ అనేది రాజుగారి దయాదాక్షిణ్యాల మీద లేదా ఆయన మూడు మీద ఆధారపడి జరగలేదు. అంటే రాజుకి నచ్చితే ఒకలా నచ్చకపోతే మరోలా పాలన జరగలేదన్నమాట. అవును. మూల గ్రంథం స్పష్టం చేస్తున్న విషయమేమిటంటే వనరుల పంపిణీకి ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని సృష్టించారు. ఏ ఒక్క ప్రాంతమూ నిర్లక్ష్యానికి గురికాలేదు. పన్నుల వసూలు, న్యాయ విచారణ, వాణిజ్యం వంటివన్నీ ఒక క్రమపద్ధతిలో నిష్పక్షపాతంగా జరిగేలా నియమాలు రూపొందించారు. ఓహో! పాలన అనేది వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అతీతంగా ఆ వ్యవస్థ చుట్టూ తిరిగేలా ఒక చట్రాన్ని నిర్మించారు. ఇదొక అత్యంత ఆసక్తికరమైన కోణం. దీనంతటి అర్థమేమిటంటే ఒక అద్భుతమైన గడియారాన్ని తయారు చేసినట్లుంది. కరెక్ట్. మంచి పోలిక. ఒకసారి ఆ గడియారంలోని చత్రాలన్నీ సరైన స్థానాల్లో అమర్చి కీ ఇచ్చిన తర్వాత ఆ ముల్లు దానంతటా అదే తిరుగుతూ ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తుంది కదా. దాన్ని నడపడానికి ప్రతిక్షణం ఒక మనిషి పక్కనే కూర్చొని ఆ ముల్లును తిప్పనవసరం లేదు. అవును, అదంతటా అదే నడుస్తుంది. పృథు మహారాజు తయారు చేసిన ఆ సామాజిక గడియారం ఎంత పటిష్టంగా ఉందంటే వ్యక్తుల కంటే ఆ వ్యవస్థే బలంగా నిలబడింది. దీనివల్ల ప్రజల్లో భయం పోయి నమ్మకం చాలా వేగంగా పెరిగి ఉండాలి కదా. ఖచ్చితంగా పెరిగింది. వ్యవస్థ ఎప్పుడైతే పారదర్శకంగా, ముందుగానే ఊహించగలిగేలా అంటే ప్రిడిక్టబుల్గా ఉంటుందో అప్పుడు సహజంగానే ప్రజల్లో నమ్మకం చిగురుస్తుంది. ఉదాహరణకు, రహదారులు సురక్షితంగా ఉన్నాయని, దొంగల భయం లేదని నమ్మకం కుదిరినప్పుడే కదా వాణిజ్య మార్గాలు మళ్లీ తెరుచుకునేది. నిజమే, భయం లేనప్పుడే వ్యాపారాలు జరుగుతాయి. వర్తకులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి స్వేచ్ఛగా ప్రయాణించి వ్యాపారాలు చేశారు. వ్యాపారం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సంపద పెరుగుతుంది. సంపదతో పాటు విభిన్న ప్రాంతాల మధ్య జ్ఞాన ప్రవాహం కూడా మొదలవుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు చర్యలాగా పనిచేసింది. అవును. వ్యక్తిగత అధికారం కంటే ఒక దృఢమైన వ్యవస్థ ఎందుకు బలమైనదో ఇక్కడే మనకు అర్థమవుతుంది. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కాని వ్యవస్థ నిలబడితేనే దీర్ఘకాలిక శ్రేయస్సు సాధ్యమవుతుంది. వావ్! ఈ వ్యవస్థాగతమైన నిర్మాణం సమాజానికి ఒక వెన్నెముకలాంటిది అని మనల్ని ఆలోచింపచేస్తుంది. అయితే ఈ వాదనలోనే నాకు మరో చిక్కు ప్రశ్న ఎదురవుతోంది. ఏంటది? వ్యవస్థను ఎంత పకడ్బందీగా, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినా ఆ వ్యవస్థ శిఖరాగ్రన కూర్చున్న నాయకుడు అంటే ఆ చక్రవర్తి ప్రజలకు దూరమైతే పరిస్థితేమిటి? చరిత్రలో మనం చూస్తూనే ఉంటాం. చాలామంది గొప్ప నాయకులు తమ చుట్టూ ఒక అదృశ్యమైన కోటను కట్టేసుకుంటారు. అవును, ఒక ఎకో ఛాంబర్లాగా. అదే ఆ ప్రతిధ్వని గదిలో బందీలై కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేక పతనం పాలయ్యారు కదా. పృథు మహారాజు విషయంలో అలా ఎందుకు జరగలేదు? ఆ పతనం ఎలా ఉంటుందో పృథుమహారాజుకు చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయనకంటే ముందు పాలించిన వేణుడు అనే రాజు సరిగ్గా అలాగే పతనమయ్యాడు. ఓహో, అంటే గతం నుండి ఆయన పాఠాలు నేర్చుకున్నారన్నమాట. ఖచ్చితంగా. వేణుడు తన చుట్టూ ఉన్నవాళ్లు చెప్పే పొగడ్తలను మాత్రమే విన్నాడు, వాస్తవాలను గ్రహించలేకపోయాడు. చివరకు ఆ అహంకారం, ఒంటరితనమే అతడిని నాశనం చేశాయి. పృథుమహారాజు ఈ చారిత్రక తప్పిదాన్ని పునరావృతం చెయ్యలేదు. ఆయన ఎంతటి పటిష్టమైన వ్యవస్థను నిర్మించినా సజీవమైన సంబంధాలను తెంచుకోలేదు. గ్రేట్. ఆయన చేసిన అత్యంత గొప్ప పని ఏమిటి అంటారు? ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే ఆయన ప్రజల మాట విన్నారు. ఎవరైనా సమస్యలతో వస్తే వాటిని దాటవేయకుండా, విసుక్కోకుండా చాలా వినయంతో, ఓపికగా విన్నాడు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణంగా బలం, అధికారమనగానే మనకు గుర్తొచ్చే దృశ్యం ఎత్తైన సింహాసనం మీద కూర్చుని గంభీరమైన స్వరంతో ఆజ్ఞలు జారీ చేయడం. అదే నిజమైన నాయకత్వ లక్షణమని మనం భ్రమపడతాం. అది నిజమైన నాయకత్వం గాదు, కేవలం ఆధిపత్యం మాత్రమే. కదా. ఈ మూలగ్రంథం చెబుతున్నది వింటుంటే అసలైన నాయకత్వమంటే కేవలం ఆజ్ఞాపించడం కాదు, కింది స్థాయిలో ఉన్న సామాన్యుడి మాటను ప్రశాంతంగా, అహంకారం లేకుండా వినగలిగే ధైర్యం కలిగి ఉండటమనిపిస్తోంది. అవును, వినడమనేది అత్యున్నతమైన వ్యూహం, అలాగే గొప్ప మానవీయ లక్షణం కూడా. ఒక నాయకుడు ప్రజల మాట వినడం మానేసిన మరుక్షణం అతను వాస్తవ ప్రపంచం నుండి కత్తిరించబడతాడు. అంటే ఆ వినడాన్ని ఒక నిఘా వ్యవస్థలాగా లేదా వ్యవస్థ ఎక్కడ విఫలమవుతోందో తెలుసుకునే ఒక సాధనంలాగా ఆయన ఉపయోగించుకున్నారన్నమాట. ఖచ్చితంగా. కేవలం కాగితాల మీద ఉన్న లెక్కలు, అధికారుల నివేదికలు మాత్రమే నిజమనుకుంటే అసలు సమస్య ఎప్పుడూ పైకి తెలియదుగదా. పృథుమహారాజు ఎంతటి తిరుగులేని అధికారంలో ఉన్నా తనను తానొక సేవకుడిగా భావించాడు తప్ప ఒక యజమానిగా కాదు. ఆయన వాస్తవికతను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అవును,
నిజమైన పాలకులు ప్రజల భయాల మీద ఆధిపత్యం చెలాయించరు. వారి అవసరాలను అర్థం చేసుకుని సేవ చేస్తారు. ఒక నాయకుడికి నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఎంత అవసరమో ఇతరులు చెప్పేది వినగడిగే ఓపిక కూడా అంతే అవసరం. ఇది వింటున్న కొద్దీ కేవలం ఒక పురాణకాలపు రాజు కథలా కాకుండా ఆధునిక కాలంలో ఏ సంస్థనైనా ఏ రంగాన్నైనా నడిపించే నాయకులకు ఇదొక మాన్యువల్లాగా అనిపిస్తోంది కదా. నిజమే. ఈ పాఠాలు ఏ కాలానికైనా వర్తిస్తాయి. ఒక విచ్ఛిన్నమైన వ్యవస్థను పునర్నిర్మించాలంటే కేవలం వనరులుంటే సరిపోదు. ఆ వనరులను ఒక క్రమపద్ధతిలో నడిపించే ఒక వ్యవస్థ ఉండాలి. పృథు మహారాజు ప్రయాణం మనకొక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. ఒక మనిషి ఎంత గొప్పవాడైనా సరే ఆ వ్యక్తి కంటే ఎప్పుడూ వ్యవస్థే గొప్పది. కరెక్ట్. అలాగే సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞాపించడం కంటే కిందకు దిగివచ్చి వినడమే నిజమైన నాయకత్వ లక్షణం. అన్ని వర్గాల మధ్య సమతుల్యత ఉన్నప్పుడే సమాజంలో నిజమైన శ్రేయస్సు సాధ్యమవుతుంది. కాలక్రమంలో ఈ సూత్రాలే ఆ రాజ్యాన్ని ఒక స్వర్ణయుగం వైపు నడిపించాయి. ఎక్కడైతే ధర్మం, నైతికత మరియు క్రమశిక్షణ సమతుల్యంగా ఉంటాయో ఆ సమాజం ఎలాంటి సంక్షోభం నుండైనా త్వరగా కోలుకుంటుందని మనకర్థమవుతుంది. పృథు మహారాజు కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఆయన ఒక అద్భుతమైన రాజ్యాన్ని, పటిష్టమైన వ్యవస్థను స్థాపించారు. అంతా సాఫీగా సాగుతోంది. ఆ సామాజిక గడియారం నిరంతరం పనిచేస్తూనే ఉంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు గదా. భవిష్యత్తులో కేవలం ఆయన భౌతిక శక్తిని మాత్రమే కాకుండా ఆయన లోపలున్న అంతర్గత స్థైర్యాన్ని, ఆ మానసిక ప్రశాంతతను పరీక్షించే కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయి. ఆ సవాళ్లు ఏమిటి? అజేయుడైన పృథు మహారాజు వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది రాబోయే మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఒక వ్యవస్థ అత్యున్నత శిఖరానికి చేరుకున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు చాలా భిన్నంగా ఉంటాయి. అవి బయటి శత్రువుల నుండి వచ్చేవి కాకపోవచ్చు, వ్యవస్థ లోపల్నుండే ఉద్భవించవచ్చు. ఆ ఆసక్తికరమైన ఘటాన్ని పరిశీలించడం మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ముగించే ముందు ఇది మనల్ని ఒక గాఢమైన ఆలోచనలో పడేస్తుంది. ఒక వ్యవస్థ ఎప్పుడైతే అత్యంత పరిపూర్ణంగా ఒక యంత్రంలా దానంతటా అదే సజావుగా పనిచేయడం మొదలుపెడుతుందో అప్పుడు ఆ వ్యవస్థను నడిపించే నాయకుడి అవసరం క్రమంగా కనుమరుగవుతుందా? ఇదొక పెద్ద ప్రశ్న. అవును కదా. లేదా సరిగ్గా ఆ సమయంలోనే పాలకుడికి సంబంధించిన అసలైన పరీక్ష మొదలవుతుందా? ఎందుకంటే అంత బాగున్నప్పుడు నాయకుడి నిజమైన అంతర్గత బలం ఏమిటో ప్రపంచానికి తెలిసేది అప్పుడే కావచ్చు. మన చేతిలో విరిగిన ఎముకను చూపే ఆ ఎక్స్రే మెషిన్ ఇక్కడ లేదు. ఈ సంక్లిష్టమైన ప్రశ్నకు జవాబు కోసం మనమెంతగానో అన్వేషించాల్సి ఉంది. ఆలోచించండి.